బీఆర్ఎస్వి పలు సందర్భాల్లో ముట్టడి చేసుకుంటూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. బీఆర్ఎస్వి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలనేటువంటి డిమాండ్తో ఇక్కడ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. పలు సందర్భాలు ఇప్పటికే వాళ్ళు బ్యాచ్గా అసెంబ్లీ ముట్టడికి వస్తూ ఉన్నారు. బీఆర్ఎస్వికి సంబంధించినటువంటి స్టూడెంట్స్ విభాగం అంతా కూడా పోలీసులు అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు తరలిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది అసెంబ్లీ దగ్గర. ఈరోజు కాలేజీలకి స్కాలర్షిప్లు ఉండడానికి పైసలు ఉండవు, పేదోళ్ళని ఇల్లు కూలుస్తున్నారు. ఇదేం ప్రభుత్వం? ఇల్లు కూలుస్తున్నారు, ఏమేమో చేస్తున్నారు. ఈ ప్రభుత్వమా? ఒకటే స్టూడెంట్స్కి న్యాయం చేయాలి. ఉదయం నుంచి బీఆర్ఎస్వి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన డిమాండ్ చేస్తూ ముట్టడి చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అసెంబ్లీ ప్రాంగణంలో కాస్త ఉద్రిక్తత ఏర్పడింది. పలు సందర్భాల్లో వీళ్ళు పదే ముట్టడి కార్యక్రమం చేయడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఎప్పటికెప్పుడు అరెస్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాహనాలు పెద్ద ఎత్తున చేరుకున్నాయి, పోలీసు వాహనాలు. వీళ్ళంతా కూడా ఈ అసెంబ్లీ ముట్టడికి బీఆర్ఎస్వి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. నిన్న బీజేపీ ముట్టడికి పిలుపునిస్తే ఈరోజు బీఆర్ఎస్వి స్టూడెంట్ విభాగం ముట్టడికి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. అసెంబ్లీ ప్రాంగణం అంతా కూడా కాస్త కొద్దిసేపు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అసెంబ్లీ ప్రాంగణంలోకి చొచ్చుకెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంకా కొంతమంది ఇక్కడికి రీచ్ అయ్యారు, వాళ్ళని పోలీసులు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. విద్యార్థులపై ఇంత కూడా చిత్తశుద్ధ లేని సీఎం గారిని విద్యార్థి విభాగం ప్రశ్నిస్తుంది. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, ఎవరు లేరు. అసలు ఏం సీఎం అని చెప్పేసి నీకే చదువు రాదు, నువ్వెళ్ళి చదువుకునే స్టేజ్లో ఉన్నావు. నువ్వు విద్యార్థులకి ఏం న్యాయం చేస్తావని చెప్పేసి మా విద్యార్థి విభాగం నిన్ను ప్రశ్నిస్తుంది. చూసుకుంటే విద్యార్థులకు స్కాలర్షిప్లు లేవు, బీటెక్లు డిగ్రీలు అయిపోయిన వాళ్ళకి సర్టిఫికెట్లు రావట్లేదు. చూస్తుంటే అప్పట్లో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా మీద నిప్పులు కక్కి దుమ్మెత్తి పోసారు. ఇప్పుడు నువ్వే అని నేను అడుగుతున్నా గట్టిగా. అది కూడా నీకు చేత కాకపోతే చెప్పు, దిగిపో అక్కడి నుండి. మాది మేము పాలించుకుంటాం. చూస్తూ ఉన్నాం ఉద్రిక్త పరిస్థితి. అసెంబ్లీ ప్రాంగణం ఉంది, గేటు వరకు ఎంట్రన్స్ వరకు కూడా బీఆర్ఎస్వి ముట్టడి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పలు సందర్భాల్లో ఇప్పటికే 4-5 బ్యాచ్లుగా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళంతా కూడా ముట్టడికి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూస్తూ ఉన్నాం విజువల్స్లో. వీళ్ళంతా కూడా బడ్జెట్లో అని చెప్పి 5,000 కోట్లు పెట్టి నీకు విగ్రహాలు కట్టనీకు ఉన్నాయి, అవి చేయనీకు ఉన్నాయి. 5,000 కోట్లు పెట్టి విగ్రహాలు కడుతున్నావు కానీ, ఒక 100 కోట్లు పెట్టి పేదల విలువలు కూలుస్తున్నావు కానీ విద్యార్థులు ఏం అన్యాయం చేశారు. విద్యార్థులు స్కాలర్షిప్లు లేక, ఫీజులు లేక వాళ్ళు మధ్యలోనే చదువు ఆపడం జరుగుతుంది. చాలా మంది విద్యార్థులు స్కాలర్షిప్లు లేక ఇబ్బంది పడుతున్నారు. అది రేవంత్ రెడ్డి కనబడుతుంది. ఇది అసెంబ్లీ ప్రాంగణం ముందు ఉద్రిక్త పరిస్థితి. ఒక్కసారిగా బీఆర్ఎస్వి అటాక్ చేయడంతో, ధర్నా పేరిట ఇక్కడికి నిరసన వ్యక్తం చేయడంతో పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, అసెంబ్లీ.